హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజైతే మహాశివరాత్రి సందర్భంగా నేనైతే లార్డ్ శివ టెంపుల్కి అయితే వచ్చానండి దర్శనం చేసుకుందామని. ఇదిగోండి, ఇదైతే రోడ్డు యువతలండి. మధ్యలో త్రిశూలం అయితే ఇలా ఉంటుందండి. రోడ్డుకి అటు సైడ్ లార్డ్ శివ టెంపుల్ అయితే ఉంటుందండి. చూడండి టెంపుల్. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి దర్శనం అయితే చేసుకుందామని నేనైతే వచ్చానండి. నాతో పాటు మీరు కూడా లార్డ్ శివాని దర్శించుకోండి, చాలా మంచి జరుగుతుంది ఈరోజు దర్శనం చేసుకుంటే. ఓం నమ శివాయ. రోడ్డుకి ఇటు సైడ్ ఉన్నామండి, ఇప్పుడు అటు సైడ్కి వెళ్ళాలి. రోడ్డు మధ్యలో ఇలా ఉంటుందండి. నేనైతే ఇప్పుడు రోడ్డుకి ఇటు సైడ్కి అయితే వచ్చానండి. ఇదిగోండి, రోడ్డు మధ్యలో ఉంటుంది త్రిశూలము. ఇట్లాగా చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ గుడికి రావాలి అని, ఇప్పటికైతే కుదిరిందండి. శివరాత్రి సందర్భంగా ఇక్కడైతే ప్రత్యేకంగా అలంకారం అయితే చేశారండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి, ఆ శివయ్యది అనుగ్రహాన్ని అయితే పొందండి. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూడండి, గోపురం అయితే చాలా బాగుంది కదా, దర్శించుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి, చాలా చాలా బాగుంది కదా గోపురం. టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఇదంతా బయట అండి. శూలం అయితే త్రిశూలం చాలా బాగుంది కదా, రోడ్డు మధ్యలో ఉంటుందండి త్రిశూలం. చాలా బాగుంటుంది. టెంపుల్ లోపల కూడా చాలా బాగా చేశారండి డెకరేషను శివరాత్రి సందర్భంగా. చూడండి, గోపురం అయితే చాలా బాగుంది కదా, చూసే కొంది చూడాలనిపిస్తుంది బయట. ఓం నమ శివాయ. దర్శించుకోండి లార్డ్ శివాని, ఆయన అనుగ్రహాన్ని అయితే పొందండి ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. లోపల ఫ్లవర్ షాప్ అయితే ఉందండి బయట, అటుపక్కది కూడా చూసారు కదా. ఇదైతే గోపురం అండి. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఫస్ట్ అయితే హనుమంతుని విగ్రహం అయితే ఉంటుందండి ఒక సైడు. ఇటు సైడ్ అయితే గణేశుని విగ్రహం అయితే ఉంటుందండి. ఓం గణేశాయ నమః. చూడండి, గణేశుని విగ్రహం అయితే ఉంటుంది. చాలా బాగుంది కదా విగ్రహం. ఓం గణేశాయ నమః. ఇదండి స్టార్టింగ్లో, ఇది స్టార్టింగ్. ఇప్పుడు లోపలికైతే వెళ్దాము. చూడండి, లోపలికైతే ఇప్పుడు వెళ్తున్నాను. ఒక ప్రదర్శనం అయితే చేద్దాము. ఓం నమ శివాయ. ఈరోజు శివాలయం దర్శించుకుంటే చాలా చాలా మంచి అయితే జరుగుతుందండి మనకి. ఆ పరమశివుని అనుగ్రహం అయితే మనపై అయితే ఉంటుంది. శివరాత్రి సందర్భంగా ఆ పరమశివుణ్ణి తలుచుకున్న, ఒక్కసారి ఆ టెంపుల్కి వెళ్ళి ఆయన దర్శించుకున్న మనకైతే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోతాయండి. ఇక్కడైతే స్ఫటికలింగం అయితే ఉందండి. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ అందరూ అభిషేకాలు అయితే చేసుకుంటున్నారు. ఈ టెంపుల్లో లోపల అభిషేకం చేయడం కుదరదండి, అందుకని బయట ఇలా శివలింగాలు అయితే పెడతారు. బయటే మనం అభిషేకం అయితే చేసుకోవాలి. స్ఫటికలింగం అండి, చాలా బాగుంది కదా. ఇట్లా అభిషేకాలు అయితే చేసుకుంటున్నారండి మహాశివరాత్రి సందర్భంగా. పూజలు, అభిషేకాలు ఇట్లా చేసుకుంటున్నారు. నేనైతే ఎర్లీ మార్నింగే వచ్చేసాను, అందుకని ఎక్కువ జనం లేరు. కొంచెం పొద్దెక్కే కొంది జనాలు అయితే బాగా వచ్చేస్తారండి, అందుకే ఎర్లీ మార్నింగే వచ్చేసానండి. ఇదైతే పైన అండి. చూడండి, నందికి పైన ఇట్లా ఉంటుందండి పెయింటింగు శివుడివి. చాలా బాగుంది కదా, చూడాలంటే ఇంకా చూడాలనిపిస్తుంది, అంత బాగుంది పెయింటింగ్. నేనైతే అలా కూర్చునిపోయి చాలాసేపటి వరకు చూస్తూ ఉండిపోయానండి ఆ పెయింటింగ్ని. చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా బాగుంది కదా చూడ్డానికి. పైన అండి, ఇది కరెక్ట్గా నందికి పైన పెయింటింగ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు నందీశ్వరుణ్ణి అయితే దర్శనం చేసుకోండి.
ఇగోండి నందీశ్వరుడు చూశారు కదా. ఇక్కడైతే అభిషేకం చేసుకుంటున్నారండి. ఇక్కడ కూడా చిన్న శివలింగం అయితే చూసారా, చాలా బాగా డెకరేషన్ చేశారు కదా. మహాశివరాత్రి సందర్భంగా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారండి. లోపలైతే అభిషేకం చేయడం కుదరదు, అందుకని బయట చిన్న శివలింగం అయితే పెట్టారండి. స్వామివారి ఎదురుగా చూడండి, చిన్న శివలింగానికి అభిషేకాలు అయితే చేసుకుంటున్నారు. అలా చేసుకోవచ్చండి మనం కూడా, పాలతో కానీ వాటర్తో కానీ అట్లా చేసుకోవచ్చు. ఇక్కడైతే ప్రసాదం అయితే పెట్టారండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఫైనల్గా ఇప్పుడు లడ్డు శివాని అయితే క్లియర్గా చూపిస్తానండి, దర్శనం అయితే చేసుకోండి. ఓం నమ శివాయ. చూసారా, డెకరేషన్ అయితే చాలా చాలా బాగా చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఇట్లా అయితే డెకరేషన్ చేశారండి శివుడిని. చాలా బాగుంది కదా శివలింగం. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర కళహర కష్టహర హరహర పార్వతీపతే నమః. చాలా చాలా బాగుంది కదండి శివలింగం అయితే. నేనైతే అలా చూస్తూ ఉండిపోయానండి. ఎంతసేపు అయినా మనకి అలా చూడాలనిపిస్తుంది. చాలా బాగా చేశారు డెకరేషన్ అయితే, చాలా బాగుంది కదా. ఇక ఇటువైపు సైడ్ అయితే రాధాకృష్ణులు అయితే ఉంటారండి. రాధాకృష్ణుల విగ్రహాలు కూడా చాలా చాలా బాగున్నాయి, దర్శించుకోండి మీరు కూడా. చూడండి చాలా బాగున్నాయి కదా రాధాకృష్ణుల విగ్రహాలు. చూడండి బాగుంది, చాలా చాలా బాగుంది. ఈ వీడియో చూసే వాళ్ళందరూ నా వీడియో లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి, ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇక ఇటువైపు అయితే దుర్గాదేవి విగ్రహం అయితే ఉంటుందండి. చాలా బాగుంది అమ్మవారు కూడా, చూడండి చాలా బాగుంది కదా. ఓం శ్రీ దుర్గాయై నమః. చాలా చాలా బాగుంది దుర్గాదేవి విగ్రహం కూడా. చూడండి ప్రత్యేక పూజలు అభిషేకాలు అన్నీ చేసుకుంటున్నారండి మహాశివరాత్రి సందర్భంగా. దుర్గాదేవిని చూశారు కదా. ఇప్పుడైతే ఇటువైపు చిన్న చిన్న గుడులు అయితే ఒక 4 ఉన్నాయండి. అందులో కూడా విగ్రహాలు అయితే చూపిస్తాను నేను. మొత్తం చూడండి, దర్శించుకోండి. ఇక్కడ చూడండి పూరి జగన్నాథులు విగ్రహాలు అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. చూడండి దగ్గరగా చూపిస్తున్నాను. ఖండోపా స్వామి అండి, చూడండి చాలా చాలా బాగున్నాయి అన్ని విగ్రహాలు. చూసారు కదా టెంపుల్ చాలా బాగుంది కదండి. ప్రత్యేకంగా పూజలు అయితే చేసుకుంటున్నారండి మహాశివరాత్రి సందర్భంగా. చూడండి ఇక్కడైతే చేసుకుంటున్నారు, ఇట్లా దీపాలు అయితే వెలిగిస్తున్నారు. ఇక్కడ ఇటువైపు అయితే పూజలు చేసుకుంటున్నారు. అక్కడ స్ఫటికలింగం చూపించాను కదా ఇందాక, అదే అండి అక్కడ అభిషేకం చేసుకుంటున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్ లార్డ్ శివ టెంపుల్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ పరమశివుని అనుగ్రహం మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.